నా కృప నీకు చాలు. ఎవడ కృపను గురించి ఆరాధించండి. మిత్రుడు కృపను గురించి ధ్యానించుకొని రొట్టెలో రసంలో పాల్గొంది. 2వ కొరింథీయులు రాసిన పత్రికలో ఆ మాట చదువుతాను. 2వ కొరింథీ 12వ అధ్యాయం. నా కృప నీకు చాలు. మొదటి నుంచి చదువుకున్నాము. 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే మనకు అర్థమైంది. అతిశయపడ్డ నాకు చదువు కానీ అతిశయపడవలసి వచ్చింది. ప్రభు దర్శనం గురించో ప్రత్యక్షం గురించో చెప్పారు. అటు మనిషిని నేను ఎరుగుతాను. అతడు పరదేశంలోనికి కనుకోబడి శిల్పశక్యము కాని మాటలు వినేను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కనుకోబడను, శరీరం లేక కనుకోబడను నేను ఎరుగుతాను. అది దేవునికే తెలియదు. ఎన్నవచనం? అతిశయపడుటకు ఇచ్చిన నేను సత్యమే పలుకుతున్నాను. అవేమి కాకపోతుంది. నా ఎందు ఎవడైనా చూసిన దానికన్నాను, నా వల్ల విని దానికన్నా నన్ను ఎక్కువ ఘనము గావించునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. అది నా యొక్క నుండి తొలగిపోవాలని దాని విషయమై మారు ప్రభువును నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోని ఇతరులోని ఇబ్బందుల్లోని ఉపద్రవం నేను సంతోషించుతున్నాను. చాలు. ప్రార్థన చేస్తున్న మాట ప్రభు సహాయం కొరకు పరిశుద్ధమైన తండ్రి చదివిన భాగం మాకు ఆశీర్వదించు, దీవించుము. మీరు మాకేమైనా కొంత ఇస్తే ప్రభావం మేము పొందగలం, లేకపోతే మేము పొందలేము. మీరు దాసుని కూడా మాట దయచేయండి, సమయం దీవించుము. మీ ఘనమైన నామని హెచ్చించుకుంటూ తగ్గించుకుంటాం. మీ రక్తం మా మీద పోషించుకుంటాం. యేసు ప్రభు నామమున వేడుచున్నాం తండ్రి. ప్రభు దర్శనాల గురించి పౌలు చాలా విషయాలు చెప్తా వచ్చాడు. ఆయన ప్రత్యక్షతలు అనేకములు ఉన్నాయి. అనేక సార్లు ఆయన మూడో ఆకాశానికి పోయిండొచ్చు. ఇటువంటివి నాకు అనేకములు కలిగినాయి అనే మాట వాడినాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు 7వ వచనం చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు ఒక విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు
నేను అత్యధికముగా హెచ్చిపోకుండా మిగులుతాను. నన్ను నలగొట్టకు, సాతాను యొక్క దూతగా ఉంచబడను అని ఆయన జ్ఞాపకం. అతిశయపడ్డ నాకు తగదు అంటాడు మొదటి వచనంలో. కానీ అతిశయపడవలసి వచ్చింది అంటాడు. ఏంటి అతిశయం? ప్రభు దర్శనం కూర్చు, ప్రత్యక్షం కూర్చు చెప్పుదును అంటాడు మూడో భాగం. క్రీస్తునందున్న ఒక మనుషుడు నేను ఎరుగుదును అంటాడు. అతను 14 సంవత్సరాల కిందట మూడవ ఆకాశంలో కొనిపోబడను, అతను శరీరంతో కొనిపోబడను, నేను ఎరుగను. శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను అంటాడు. అటు మనుష్యుడు నేను ఎరుగుదును అంటాడు. ఎవరా మనుష్యుడు? ఎవరా మనుష్యుడు చెప్పండి. ఆ మనుష్యుడు ఎవరంట? ఆ మనుషుడే. ఏ మనుషుడు? చెప్పే మనుషుడే. ఏం పేరు ఆయన పేరు? ఆ మనుషుడే. అతడు పరదేశంలోని కొనుకోబడి వచింపశక్యం కాని మాటలు వినాను. ఆ మాటను మనుషుడు పలకకూడదు. అలా అంటాడు రెండోసారి. అతడు శరీరంతో కొనుకోబడినో, శరీరం లేక కొనుకోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియదు. అట్టి వానికి వచ్చి అతిశయించు. నా విషయం అయితేనా నా బలహీనతలేనిదే కాక వేరు విధముగా అతిశయించు. అతిశయించుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకు, నేను అవివేకిని కాకపోదు. కానీ నా యందు ఎవడైనా చూసిన దానికన్నాను, నా వల్ల విని దానికన్నాను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించడం మానుకొలుచున్నాను. ఇట్లా ప్రత్యక్షతలు అనేకము కలిగినాయి. నేను అనే మాటకు ఫుల్ స్టాప్ పెట్టినాడు. ఒక మనుషుడు ఒక మనుషుడు ఒక మనుషుడు అని చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ ఏమంటాడు? నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడి అది తొలగిపోవాలని దాని విషయం ముమ్మారు ప్రభుని వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అని దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది. ప్రభా తీసేయి, ఈ బలహీనత తీసేయి, నేను భరించలేను అని దేవునికి 3 సార్లు దేవుని అడిగినట్ట. దేవుని దగ్గర నుంచి ఏమొచ్చిందంటే జవాబు చెప్పండి. కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నది ఆయన నాతో చెప్పు. క్రీస్తు శక్తి నా మీద నిలిచి విశేషము నా బలహీనత లేదు సంతోషంగా. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే. కనుక చాలా మంది అతిశయిస్తారు, ఏమి లేకపోయినా కొంతమంది అతిశయిస్తారు కదా. ఒక ఆయన అంటుండే 10 రూపాయలు దాని నోటు జోబులు ఉంటే 10 ఎగురులు ఎగురుతాడు అన్న వ్యాపారం. నాకు ఇచ్చిన వాడు లేడు చూడని. 10 రూపాయల నోటు ఉంటే 100 రూపాయలు కాదు, ఎంత 10 రూపాయల నోటు ఉంటే ఇంకా నాకు మించిన వాడు లేని ఎగురుతాడు అన్న మధ్యంలో. ఆ 10 రూపాయల నోటు లేకపోతే సత్వలు అయిపోతాడు అన్న మెడ కిందకి అయిపోతాడు. ఇంక 100 రూపాయలు ఉంటే ఇంకెక్కడున్నావు, 1000 రూపాయలు ఉంటే ఇంకెక్కడున్నావు. కొంతమంది ఏమి లేకపోయినా కూడా అతిశయం అనేది వస్తుంది. కొంతమంది డబ్బు బాగుంటే అతిశయిస్తారు, వాళ్ళ డబ్బును బట్టి కూడా అతిశయిస్తారు, బంగారం బట్టి అతిశయిస్తారు, హోదాను బట్టి స్థానం బట్టి కూడా అతిశయిస్తారు కదా. ఇంకా దేన్ని బట్టి అతిశయిస్తారు చెప్పాలి మీరే. నీకు అంత ఉందో మరి, ఆస్తిని బట్టి కూడా అతిశయిస్తారు. ఇంకా
అందం ఉంటే కూడా చాలా డేంజర్ కదా. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థం, మోహం. సామెతల ముందే దేవుడు రాసి పెట్టేశాడు. వాళ్ళ అందమును బట్టి కూడా చాలా గర్విస్తారు, బలమును బట్టి కూడా గర్విస్తారు. ఆత్మ బలం కాదు, ఏ బలము? శరీర బలం. నాకు మించిన లేడు చూడండి, చూసారా? మానవ మాత్రం ఇవన్నీ మన బలహీనతలు. కులమును బట్టి కూడా అత్యయిస్తారా? అత్యయిస్తారు. నేను రెడ్డిని ఏమనుకున్నావు అంటారు లేదా? చాలా డేంజర్ అన్నాడు. కనుక నేను బ్రాహ్మణుడిని, పెద్ద కులం నాది. పక్షి గారు ఏ కులం? సిక్ బ్రాహ్మణుడు అండి. సిక్ బ్రాహ్మణుడు. వాళ్ళు సిక్కులకి ప్రత్యక్ష చేస్తారు. ఇంటికి ఒక కుమారుడిని సిక్కులకి ప్రత్యక్ష చేస్తారు. వాళ్ళ గురువు, సిక్కు గురునానక్ సరే సిక్కుగా ప్రత్యక్ష చేస్తారు. అందరినీ చేయరు. ఇంటికి ఒక పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళని, మొదటి వాళ్ళని, తెలుసులు పుట్టిన వాళ్ళని సిక్కుగా సిక్ బ్రాహ్మణ్స్ వాళ్ళు. కనుక బ్రాహ్మణ కుటుంబమే వాళ్ళు. ఆయన రాసిన పుస్తకాలు చదివితే మనకు తెలుస్తుంది. బ్రాహ్మణ్స్ స్నానం చేసేదానికి కొద్ది కూడా ఒక జపం మళ్ళీ ఇస్తారు, తెలుసా? తెలుసు కదా. బ్రాహ్మణ్స్ స్నానానికి పోతారు కదా, ఆ స్నానం పోయేటప్పుడు కూడా ఒక జపం, ఒక మంత్రం వల్లిస్తారు. సరే, అది ఆ బుక్లో రాసినాడు ఆయన. నేను స్నానం పోయేటప్పుడు కూడా ఒక జపం మళ్ళించేవాడిని. ఓ దేవా, ఎక్కడుండావు నాయన, ఎంత దూరంలో ఉండావు అని దేవుని అడిగేవాడిని. బాలుడుగా ఉన్నప్పుడే మాట అన్నాడు. సిక్కు బ్రాహ్మణుడు. ఆ దినాల్లోనే కోటీశ్వరుడు వాళ్ళు. దూది మిల్లు ఉండేది. సరే, అంత కులమును బట్టి అతిశయం. దేన్ని బట్టి? కులమును బట్టి కూడా అతిశయం. జాతిని బట్టి, కులమును బట్టి, అన్నింటిని బట్టి అతిశయం. నాలుగు బైబిల్ వాక్యాలు నేర్చుకుంటే ఇంకా నాకు మించడం లేదని అది కూడా అతిశయం. అవునా కదా? ఇంకా బోధ బాగా చేసిన తర్వాత ఏం బ్రదరు, ఈరోజు బోధ ఎక్కడుంది నాది, దిగుతానే, పులిపెట్టిన దిగుతానే, అది కూడా అతిశయం. ఈ పులిపెట్ట కూడా అతిశయమే. ఈ పులిపెట్ట కూడా అతిశయం. అనేకులు బోధకులుగా ఉండద్దని అని చెప్పింది. అందుకే సాక్షులుగా ఉండమన్నాడు. ఏమని ఉన్నాడు? సాక్షులుగా. ఇతరులు మనం పొగిడితే ఇంకా ఉబ్బిపోతాం. సరే, భక్సింగ్ గారు అన్నాడు, ఎవడైనా నిన్ను పొగిడినాడంటే మాత్రం వాడిని 10 మైళ్ళ దూరంలో పెట్టన్నాడు, దగ్గరికి రానియొద్దు అన్నాడు. సరే, ఎందుకో నిన్ను పొగుడుతున్నాడంటే నీ ఎలాగనే గొంతు తోగినాడని అర్థం. పడతావు గొంతులో, జాగ్రత్త. సరే, గర్వం అనేది వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది అండి? అతిశయం ఉన్నా, గర్వం అన్నా అంతా ఒకటి. అంత చాలా అపాయం. సేవకులకైనా, విశ్వాసులకైనా, ఎవరికైనా చాలా అపాయం. లోకంలో ఉన్నప్పుడు గర్విస్తామంటే, అయితే ప్రభు నమ్మిన తర్వాత గర్వం వస్తే మాత్రం చాలా అపాయం. అందుకే ప్రభు చెప్తా వచ్చింది అనేక చోట్ల సువార్తలు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుతున్నాడు. మనకు తెలియకుండానే గర్వం వస్తుంది. చూసారా, మనకు తెలియకుండానే గర్వం వస్తుంది. మనకు తెలియదు నేను గర్విస్తున్నాను, నాకు గర్వం వచ్చిందని నాకు తెలియదు. నాకు తెలియకుండా వచ్చేస్తుంది. ఎట్లా వస్తుందో వస్తుంది అది. సరే, అంతా చాలా అపాయం. ఏంటి అంటే మన హృదయం మోసకరమైన హృదయం కాబట్టి మన హృదయమే మనం మోసం చేస్తాయి. ఎవరు మనం మోసం చేసిన పనిలే. వేరే ఎవరు మనల్ని మోసం చేస్తే ఫలానా నన్ను మోసం చేసినాడండి అని అంటాం. అయితే మన హృదయమే మనల్ని
మోసం చేస్తుంది. మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? చదవనే ఇర్మియా 17:9 గుర్తుపెట్టుకునే మాట. ఇర్మియా 17:9. ఘోరమైన వ్యాధి. క్యాన్సరా, ఇంకేదైనా అన్నిటికంటే ఘోరమైనది. కాబట్టి ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అది ఎవరి వల్ల కూడా కాదు. ఎవరు గ్రహించిన నాదుడే లేడు. అది మన హృదయమే మనం మోసం చేస్తూ ఉంది కదా. మనకు తెలియకుండానే మన అతిశయం అనేది, గర్వం అనేది వచ్చింది కదా. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నమ్మిన బిడ్డలమైన మనము జాగ్రత్తగా మెలకువగా ఉండాలా. దీని దినం మనం తగ్గించుకోవాలి. చదవండి. నేను 17వ అధ్యాయం 9 హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది. గలవాడు ఒకరి ప్రవర్తన బట్టి దాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారము చేయటం యెహోవాను నేను. హృదయమును పరిశోధించువాడను, అంతరంగమును పరీక్షించువాడు. కనుక హృదయమును పరిశోధించేవాడంటే ఆయన అంతరంద్రియములను పరీక్షించేవాడు. హృదయములో ఉండే తలంపును, ఆ తలంపులో ఉండే ఊహను అన్ని పరీక్షించేవాడు. మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు అన్నీ ఆయనకు తెలుసు. హృదయం ఎంతో మోసకరమైంది, ఎంతో చెడ్డది. అది ఎప్పుడు ఏ విధంగా ఎట్లా మారుతుందని తెలియదు. కనుక క్షణం మనం ప్రభు పాదాలు పట్టుకోవాల్సి. ప్రభు నా హృదయంలో ఎక్కడైనా నీకు అయిష్టమైనది ఏమైనా వచ్చింది, నీకు విరోధకరమైనది ఏమైనా వచ్చింది, పగలంతా కాపాడిన తర్వాత రాత్రి పడకపోకముందు మన హృదయాన్ని చూసుకోవాలి. ప్రభా, మాటలు ఏమైనా తప్పిపోయినానా, హృదయంలో ఏమైనా తప్పిపోయినానా, ఆలోచనలు ఏమైనా తప్పిపోయినానా, నడవడికలు ఏమైనా తప్పిపోయినానా, ఎక్కడ తప్పిపోయినానో ప్రభు నాకు తెలియదు, నాకు చూపించు ప్రభు. నేను ఎక్కడ దుఃఖపెట్టినానో చూపించు ప్రభు అని మనం ప్రభు పాద దగ్గరికి ఎక్కడ రావాలి? మనం ప్రభు పాద దగ్గరికి వచ్చి మన హృదయాన్ని ప్రభు పాద దగ్గర విప్పి చూపించాలి. అప్పుడు ప్రభు చూపిస్తాడు, నా బిడ్డ ఫలాని విషయంలో మాటలో తప్పినావు, తలంపులో తప్పినావు, నడకలో, ప్రవర్తనలో తప్పినావు అని ప్రభు మనం చూపించినప్పుడు, మనం వెంటనే సరి చేసుకున్నప్పుడు మనం మంచి నిద్ర, విశ్రాంతి ప్రవహిస్తాం. ఇంకా ఇది ప్రతిరోజు చేసుకునే పరీక్ష. ఇది ప్రతి దినము పరీక్షించుకునే సమయం. ఉదయం లేస్తానే ప్రభువా, ఈ దినం నాకు ఇచ్చినావు, నీకు ఎంతో వందనాలు. రాత్రి ఒకవేళ నేను చనిపోయింటే, రాత్రి నిద్రలోనే ఒకవేళ చనిపోయింటే ఈ దినం చూడలేను కదా. కనుక ప్రేమించి ఈ దినం నన్ను సజీవునిగా ఉంచినావు ప్రభా, మీకు వందనాలు. ఈ దినమంతా నీ కాపుదల, భద్రత, సన్నిధి నాకు తోడు ఉంచు ప్రభా. ఎక్కడ తప్పిపోకుండా నన్ను కాపాడుతండి అని మనం ప్రభుకు అప్పగించుకో. ఈల్డింగ్ అంటే అప్పగించుకో. నేను బలహీనుడను, నా సంగతి నీకు తెలుసు కదా ప్రభు. నా నోరు కూడా మంచిది కాదు, జారిపోతుంది, కాని మాటలు వచ్చేస్తుంది, కోపం కూడా వచ్చేస్తుంది, అసూయ కూడా వస్తుంది, ద్వేషం కూడా వస్తుంది. కనుక వాళ్ళు వీళ్ళని చూసినప్పుడు కూడా హెచ్చింపు కూడా వస్తుంది. కనుక మానవుని ప్రభా, ఈ దుష్టలోకంలో చూస్తూ ఉంటాను, వీళ్ళను కాపాడుతాను. ఈ పగలంతా నన్ను కాపాడు, ఏం చేయాలో నాకు చూపించు, ఎక్కడ పోవాలో నాకు చూపించు, నడిపించు అని మన ప్రభుకు ఉదయకాలం లేస్తానే ప్రభుకు అప్పగించుకోవాలి. ప్రభును స్తుతించాలా, కొద్దిసేపు ప్రభుని ఆరాధించాలా, ఆయన వాక్యం ధ్యానించుకోవాలా. తర్వాత మనం ప్రభుకు చెప్పాలి, నిద్రపోయారేమేంటి, మనం ప్రభుకి ఏం చేసుకోవాలా? అప్పగించుకోవాలి. అప్పుడు ప్రభు కాపుదల, భద్రత దినమంతా మనకు తోడుగా ఉంటుంది. అట్లా మన దినాన్ని
ఆరంభించుకోవాలా, దినాన్ని ముగించుకోవాలి. సాయంత్రం అయితేనే ప్రభా ఎక్కడ నేను గొప్ప పెట్టుంటే నాకు చూపించు అని ప్రభుని అడుగుతున్నాను. అది భక్సింగ్ గారి యొక్క అనుభవం. ఎవరి అనుభవమో? భక్సింగ్ గారి యొక్క అనుభవం. నా బిడ్డ పర్వాలేదు, ఈ దినమంతా నా మార్గంలో నడుచుకున్నావు, ఇంకా నిద్రపో అంటే నిద్రపోతాడు. లేదు లేదు కొంచెం సరి చేసుకో అంటే సరి చేసుకుంటాడు. వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ఇంకా ప్రార్థన చేస్తూ ఉండాలంటే చేస్తూనే ఉంటాడు. చూసారా, అట్లా దేవునితో కూడా నడిచిన వ్యక్తి ఆయన. దేవునితో కూడా నడుచుట అంటే అదే, దేవునితో కూడా నడుచుట. ఆది కాండంలో ఆయన దేవునితో కూడా నడిచిన వ్యక్తి అని మనం చదువుతాం. ఎవరు? హనోకు దేవునితో నడిచను, నోవా దేవునితో నడిచను, అబ్రహాం దేవునితో నడిచను, ఇస్సాకు దేవునితో నడిచను, యాకోబు దేవునితో నడిచను, దావీదు దేవునితో నడిచను. అట్లా మన పితరులు శిష్యులు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిరి అని ఉందా లేదా? అపోస్తల కార్యంలో ఉంది, పరిశుద్ధాత్మ చేత వారు నడిపింపబడి అని చదువుతాం. దేవునితో నడుచుటండి అట్లా మనం ప్రభువుకు అప్పగించుకోకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా దినాన్ని ఆరంభించినట్లయితే అనేకమైన ఒడిదుడుకులు ఉంటుంది. సరే, బండిలో పోతూ ఉంటాం అనుకో, మనేమో సక్రంగానే పోతూ ఉంటాడు, వాడు తాగి వచ్చి మనకు వచ్చి తగిలిస్తాడు. ఇట్లా అన్నీ జరుగుతాయి. కనుక ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు. దానికి మనం ఏం చేయాలా? ప్రభుకి ఏం చేయాలా? వాడు వంట చేసేప్పుడు కూడా అంతే. అమ్మగారు ఒకటి చేయకుండా ఇంకోటి చేస్తారు. కారం ఎక్కువనే అవుతుంది, ఉప్పు ఎక్కువనే అవుతుంది, రుచి లేకుండానే పోతుంది. అదే మనం ప్రభుకి అప్పగించుకుంటే, ప్రభు ఎట్లా చేయను, నాకు ఆలోచన ఇచ్చి సహాయం చేయను, ప్రభు చక్కగా సహాయం సరే. మంచి నేర్పరులైన వంటగాళ్ళు ఉంటారు. తాడిపత్రిలో మేము ఉన్నప్పుడు వాళ్ళకి మంచి హోటల్ ఉంది, వాళ్ళు మంచి వంటగాళ్ళు. ఆ రోజు ఏదో డిన్నర్ కూడా ఏర్పాటు చేసి మందిరంలో. వాళ్ళ మీద నాకేం ఆయాసం లేదు, కానీ వాళ్ళు నా మీద ఆయాసం వచ్చింది. ఎందుకు వచ్చిందో వచ్చింది. నాకు చెప్పకుండానే వాళ్ళు వంట ఆరంభించారు మందిరంలోనే. ఏంటి ఆయనకి చెప్పేది? మన వంట వచ్చు, మనం ఎంతమందికి చేయలేదు. ఇప్పటికీ వాళ్ళ హోటల్స్ ఉన్నాయి సరే, మాంసాహారం చేస్తారు, ఇంకా మామూలు ఆహారం చేస్తారు, అన్నీ బాగా చేసేవారు, మంచి నేర్పారు. వంట ఆరంభించినారు, మధ్యాహ్నం వడ్డించినారు, ఒక్కడు కూడా తినలే, అంతా తీసుకుని బయట పారేసి చూస్తే అంతా నా మొక్కలు చూస్తూ ఉంటారు. అందరూ విశ్రాంతి అన్నం పెట్టేసి పోయినారు వాళ్ళు, అంతా నా మొక్కలు చూస్తూ ఉంటారు. నేను తిరుగుతూ ఉంటాను, వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటాను. తినండి అంటే ఎవరు తినడం లే. అది పక్కన ఒక తిరుగుతూ ఉంటాను, అన్నా అన్నం ఉడకలేదన్నా, చికెన్ ఉడకలేదన్నా, ఎట్ట తిన్నారన్నా. అందరూ అట్లే నోట్లో పెడితే అంత బియ్యమే, అంత బియ్యం. అరే అంత శ్రేష్టమైన వంటకాలు వాళ్ళు. మరి ఫేమస్ పులివెందులో ఫేమస్ హోటల్ ఉంది, సంతోష్ హోటల్ అంటే విన్నావా? కనుక ప్రభు బిడ్డలమైన మనం ఎప్పుడైతే తగ్గించుకుంటాం, ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నాకంతా బాగా వచ్చినని విరమిగితే మాత్రం పోతా కొడుతుంది బండి తప్పకుండా. ఏడో ఒక చోట మాత్రం పడిపోయేది గ్యారెంటీ. కనుక అతిశయపడటం నాకు తగదు. నా చదవనైనా 2 కొరింథీ మాట చూసుకుందాం మనం. ఇదంతా పోవాలంటే దూరం పోవాలంటే కాదులే, అది ఒకటే మనం కొంచెం అర్థం చేసుకుంటే సార్ ఈవేళ. తగదు, అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనంలో గురించి ప్రత్యక్షతల గురించి చెప్పు.
క్రీస్తునందు ఒక మనిషి నేను ఎరుగుదును. అనగా ఒక మనుషుడు అంటే ఎవరు? ఆ మనుషుడు అంటే ఆ మనుషుడే. ఎవరు? పౌలు. 14 సంవత్సరం కిందట జరిగింది అట్లే, ఎవరు చెప్పకుండా అట్లే ఉంది. అపోస్తలుల కార్యంలో ఒకసారి ఆయన కొట్టి ఈడ్చిపోయి బయట పారేశారు. ఆ సందర్భము జరిగి 14 సంవత్సరాలు అయింది. ఆ విషయం ఆయన వల్ల జ్ఞాపకం చేస్తారు. 14 సంవత్సరాల క్రితం ఆయన సువార్త చేస్తే కొట్టి చచ్చిపోయినాడని చెప్పేసి తీసుకుపోయి ఎక్కడ పడేసినారు? ఊరు బయట పడేసినారు. చదవండి అన్నమాట. ఎన్ని? చదువు చదువు. అంత్యోకయ నుండి ఈక్వల్ ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహంతో పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చెడిపోయాననుకొని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. అది శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు పనిపాతో కూడా తెలిపేకు బయలుదేరిపోయి శిష్యుల మనసు దృఢపరిచి విశ్వాసం ముందు నిలకడగా ఉండవాలండియో. 22వ వచ్చి అనేక శ్రమలు అనుభవించి మనం దేవుడి రాజ్యంలో ప్రవేశించాలని, సుఖం అనుభవించి దేవుడి రాజ్యంలో ప్రవేశించాలని చెప్పలేని ఏమన్నాడు? శ్రమలు అనుభవించాలి. క్రైస్తవుడు అంటే ఏమర్థము? శ్రమలు ఉండకపోవచ్చు. ఒక రోడ్లో ఊడ్చేటువంటి వ్యక్తి ఉదయకాలమున ఆయన పని ఆయన చేస్తూ ఉంటే ఒక చోట పుట్ట పెట్టేసి ఊడుస్తూ ఉంటాడు, చెత్త అంతా చేస్తాం. ఒక ఆయన పెద్ద ఆయన మంచి కట్టుకొని ఒక స్నానం చేసి ఒక శక్తి ఎవరు కావచ్చు ఒకటి అట్లా పోతుంటే పుట్ట పంచి తగిలింది. ఎవరు పక్కకు పోయింటే ఏం కాదు, లేదు పంచి కొంచెం పైకి ఎత్తుకుంటే ఏం కాదు. ఆయన వీరుకుంటా పోయినాడు, పంచి గంప తగిలింది. ఏమిరా ఎక్కడ పెట్టినావు గంప? చోటు లేదా అని చెప్పి కాలుగొండ చెప్పు తీసుకొని వాడిని పట్ట 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 అని చెప్తాను కొట్టేసి. పైన ఒక ముస్లిము బ్రష్ చేసుకొని చూస్తా ఉన్నాడు. విషయం దిగి వచ్చాడు. కాదయ్యా, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు, వాడు పోయి పక్కకు పోవచ్చు కదా, లేదు పంచుకొని పైకి తీసుకోవచ్చు కదా, గర్వంగా వాడు పోవడం ఏంటి, మళ్ళీ నిన్ను పట్టడం ఏంటి, తప్పు కదా అని చెప్పేసి ఇవన్నీ కేసు పెడతాం కదా. లేదయ్యా, నా ప్రభు నా కొరకు ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఇంత మాత్రం నేను తినకపోతే నేను ఏం క్రైస్తవుని అని ఆ ముస్లిం అతనుతో చెప్పాడు. ఆయన హృదయం కరిగిపోయింది. ఒకసారి భక్తి గారి దగ్గరికి ఆ ముస్లిం వచ్చి, అయ్యా నేను బాప్తిజం తీసుకోవాలని ఉన్నాను అన్నాడు. భక్తి గారికి చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరు ముస్లిమ్స్ కదా? అవునండి ముస్లిం. మరి ఏంటి, మరి ఎందుకు బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను? నేను క్రైస్తవుని కావాలనుకుంటున్నాను, బాప్తిజం నాకు ఇవ్వండి. ఎట్లా ఏం జరిగింది నీలో చెప్పంటే ఈ విషయం చెప్పాడు. ఒకరోజు మా స్నేహితుడి ఇంటికి పోయింటని కొద్ది కాలం నేను బ్రష్ చేసుకుంటుంటే ఒక బాకీ వాడికి ఊడుస్తూ ఉన్నాడు. ఒక శక్తి ఒక వ్యక్తి వచ్చి స్నానం చేసుకుంటూ పంచి కట్టుకొని పోతున్నాడు. గంపకు తగిలింది, ఆయన బాగా కొట్టినాడు. అయితే నేను పోయి అడిగినా బాకీ వాడిని, ఎందుకు కొట్టినావు, వాళ్ళు కొడతా ఉంటే ఎందుకు కూడుకున్నావు? అప్పుడు ఆయన చెప్పాడు, యేసు ప్రభువు నా కొరకు ఎన్నో దెబ్బలు తిన్నా, నా పాప శిక్ష అంతా ఆయన భరించాను. ఇప్పుడు చిన్నది నేను అనుభవించకపోతే నేను ఏం క్రైస్తాను అని ఆయన చెప్పినప్పుడు నా హృదయం బద్దలేదు. యేసు ప్రభువులో ఇంత ప్రేమ ఉందా? కాబట్టి నేను కూడా క్రైస్తవుని కావాలని తీర్మానం చేసుకున్నాను. అతడు క్రైస్తవుడు అయ్యాడు, బాప్తిజం తీసుకున్నాడు. భక్తి గారి దగ్గరే మంచి సాక్షిగా జీవించాడని కూడా భక్తి గారు రాశాడు. సరే, కనుక ప్రభుత్వమైన మనం ఎన్నో మనకు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి.
కొంతమంది మనం దూషించే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు. ఏమన్నా కానీ ప్రభుత్వం మనం తగ్గించుకున్నప్పుడే దేవునికి మహిమ. వాళ్ళు అన్నారని మనం అంటే, వాళ్ళు తింటారని మనం తింటే, వాళ్ళు కోపడినారని మనం కోపడితే ప్రభుకి మహిమ రా వస్తుందా? రా. మన అవ్వ ఆంటీ చనిపోయింది, రుతమ్మ ఆంటీ. తెలుసా కదా? సెల్లు కూడా వచ్చింటే కదా, పోయింటే అయితే భూస్థాపనం అయిపోయిన తర్వాత పిలిపి ఆంటీ పిలిచింది నన్ను, నా భార్యను పిలిపించి, జేమ్స్ రా, చేయి పట్టుకుంటుంది, కూర్చొని పెట్టదు. ఆ పక్కనే కూర్చొని పెట్టుకుంటుంది కొడుకు మాదిరిగా. చూడు జేమ్స్, ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. ఆమె ఎప్పుడు పోయినా ఒక మాట చెప్తుంది, అది హృదయంలో అట్లే నిలబడిపోతుంది. ఎందుకంటే మంచి అనుభవం కలిగింది వృద్ధాపం కదా. 90 ఏళ్ళు దాదాపు ఇంకా అయిపోయి ఉంటుందేమో, చాలా వృద్ధురాలు అయిపోయింది. ఆమె ఒక మాట చెప్పి, అక్కడ సంఘం పరిస్థితి కూడా చెప్పి, భూస్థాపన పోయి వచ్చినాము, ఒక రూమ్లో కొట్లాడుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్న సంఘ పెద్దలే ఆమె లోపల కూర్చుంటుంది, నాయన క్షమించు, నాయన క్షమించు, ప్రభువా క్షమించు అని వాళ్ళ కొరకు ఇదే ప్రార్థన అవుతూ ఉంటుంది. వాళ్ళంతా కొట్లాడుకున్న అయిపోయిన తర్వాత వాళ్ళని పిలిచి అందరినీ దేవుడి మీద దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తారు. చూసారు ఎటువంటి మనసు? జేమ్స్, ఈ ఒక్క మాట నువ్వు గుర్తుపెట్టుకో చాలు. ఏమాట? ఏమాట? క్షమించు. యేసు శిలువలో ఏ మాట అన్నా? ఏమన్నా? ఏం నోరు తెరవరు? క్షమించు. ఫస్ట్ ప్రభు మాట్లాడేది ఏంటి? యేసు ప్రభు నోట్లో వచ్చిన మాట ఏంటి? నాయనా వీళ్ళు ఏం చేస్తున్నారో తండ్రి వీరిని. ఆ ఒక్క మాట పెట్టుకో చాలు నీకు. జేమ్స్, నీ సేవ అద్భుతంగా పోతుంది. పో, ఎటువంటి వారైనా రాని, ఎటువంటి శోధనలను రాని, ఎవరు ఏమైనా అన్నాయి సంఘంలో, నాయనా క్షమించు. ఆ మనసుతోనే పోతా ఉన్నాను. అదే నీకు కూడా చెప్తా. ఇన్ని ఏళ్ళుగా ఉందంటే ఆమె అద్భుతం కదా. అందులో అరవళ్ళ దగ్గర ఉండడం, ఎవరి దగ్గర? అరవల్లో చాలా కష్టం. తెలుగు వాళ్ళ కంటే అరవల్లో చాలా కష్టం. ప్రభు బిడ్డలమైన మనకి ఏం అవసరము? క్షమించే మనస్సు ఉంటే చాలు. ఏ మనసు ఉండాలి మనకు? క్షమించే మనసు. వాళ్ళ తిట్టని రకరకాలుగా మాట్లాడాలి. ఎవరి మీద కూడా మనం ఏం పెట్టుకోకూడదు. వాళ్ళు చేసే శాస్త్రం చూస్తే మనకు కోపం వస్తుంది, అవును కదా? వస్తుంది రాదా? మాట వినాలి. 40 ఏళ్ళు ఎట్లా ఏగినాడని అది అడవిలో ఎవరు? మోషే ఎట్లా ఏగినాడని. ఒకరా ఇద్దరా సరిగేది? ఎంతమంది? 6 లక్షల మంది అంటే సరిగే గుంపు, గొనిగే గుంపు. నీళ్ళు లేకపోయినా సరిగే పనే, మాంసం లేకపోయినా సరిగే పనే. చూసారా మంచి బుద్ధి? మంచి బుద్ధి చెప్పడమే. ఏమి కొత్త ఊరు లేదు, అంతా మనమే కదా, ఒక కుటుంబమే కాబట్టి ఏం భయం లేదు. పక్కన ఇండ్లు కూడా లేవు, మాకన్నా ఇండ్లు ఉన్నాయి చుట్టూ. ఇది అంత గట్టిగానే చెప్పుకోవచ్చు, ఈ దినమంతా చెప్పుకోవచ్చు. మంచి బుద్ధి ఎక్కడ తెలుస్తుంది? మాంసం దగ్గర తెలుస్తుంది, దీని దగ్గర కూడా తెలుస్తుంది. సరే, డబ్బు దగ్గర కూడా తెలుసుకోవాలి. ఆకు నిండా
మాంసమే పెట్టినామనుకో అటు చూస్తాం, పక్కన పక్కన మనకి ఇంకా ఏం ఎక్కువ పెట్టినా వాళ్ళు కొంచెం తక్కువ పెట్టుంటే హ్యాపీ. అటు చూసినాడు ఊరుకోడు, వాళ్ళు ఇటు కూడా చూస్తాడు. వీళ్ళు కొంచెం తక్కువ పెట్టుంటే హ్యాపీ, ఎక్కువ పెట్టినాడు అనుకుంటే సీరియస్. ఈ పక్క అయిపోయినా ముందు కూడా చూస్తాడు వానికి ఎంత పెట్టాడు. సరే, మంచి బుద్ధి ఆడ తెలుసుకోవచ్చు, మాంసం దగ్గర తెలుసుకోవచ్చు, డబ్బు దగ్గర కూడా తెలుసుకోవచ్చు. ఎక్కడ తెలుసుకోవచ్చు? డబ్బు దగ్గర కూడా తెలుసుకోవచ్చు. సరే, ప్రాపర్లమైన మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. జీవితకాలం అంతా నేర్చుకోవాల్సిందే. జీవితకాలం అంతా నేర్చుకుంటూనే ఉండాలి మనం. చూసారా, నేర్చుకుంటూనే ఉండాలి. మనకు అతిశయపడటం నాకు తగదు, అతిశయపడాల్సి వచ్చి నాకు కలిగిన ప్రత్యక్షతలో అనేక మంది పౌరు చెప్తాను. దేని బట్టి మనం అతిశయిస్తాం? దేని బట్టి అతిశయిస్తాం? డబ్బును బట్టి అతిశయిస్తామా? ఇది దేని బట్టి అతిశయిస్తామా? దేని బట్టి? ఏడో పెంట కుప్ప మీద ఉంటే దేవుడు తీసుకొచ్చినాడే మనల్ని. ఎక్కడుంటే పెంట కుప్ప మీద ఉంటామని మనం తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చొని పెట్టారు. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తన మహా ప్రేమ చేత క్రీస్తులో మనం ఏర్పరచు. ఒకటి ఎట్లుంటుంది మర్చిపోతాను చాలాసార్లు మనం. అది వచ్చింది పొరపాటు అక్కడే. 2వ అధ్యాయం. మనం దైవోగ్రతకు పాత్రమై ఉంటుంది అని 3వ వచనంలో చూస్తాం. 2:3 ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆయన దేవుడు కరుణా సంపన్నుడైంది, అబ్రాహాము చేత పాపం చేత దక్షిణ వారి మీద ఆయన చూపిన మహాప్రేమ చేత. ఎటువంటి ప్రేమ అంట? మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించను. అంటే మనం చచ్చిపోయిన వారు. ఎవరు మనము? ఆత్మీయంగా ఏమైపోయింది? చచ్చిపోయిన వారు ఉంటే చూడండి, అదే ఉంది. 4-5 వచనాలు చదవండి. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4-5 వచనం. దేవుడు కరుణా సంపన్నుడైంది, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షణ. ఇది మీ వలన కలిగినది కాదు. 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. దేవుడు మనం ఎడో పడి చచ్చిపోయింటే, పాపం చేత అపరాధం చేత దిక్కుమాలిన స్థితిలో ఉండగా దేవుడు మనం వెతికి రక్షించుకున్నాడు. ఎంతో మందికి లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు చెప్పాలంటే. అవును కదా? ఎరి వారిని ఏర్పాటు చేసుకున్నాడంట. కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చదువుకుంటాం కదా. ధనవంతులు సిగ్గుపరచు దరిద్రులను ఏర్పాటు చేసుకున్నాడంట. జ్ఞానులు సిగ్గుపరచుటకు తిక్కోళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు. తిక్కోళ్ళని ఎరి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు. భక్తి గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. భక్తి గారు చాలా కాలం నుంచి ప్రభా నాకు కూడా పని చేసేదానికి ఉన్నప్పుడు నేను ఎంత పని మానేస్తే ఎంత బాగుండు, అతడు బాగా డిగ్రీ చదివి ఉంటే ఎంత బాగున్నాం, ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళని ఇస్తే ఎంత బాగున్నాం అని కోరికలు కోరుకుంటా 2 నెలలు 2 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఎవరు? భక్సింగ్ గారు. ఒకరోజు తన దగ్గర ఉండేటువంటి స్వీపర్ ఒక వ్యక్తి వచ్చి, అయ్యా దేవుడు నాతో మాట్లాడినాడు, నేను కూడా కలిసి పని చేయమని అన్నాడు. నిన్ను మాట్లాడినాడా? అవును, నన్ను మాట్లాడినాడు. భక్సింగ్ గారితో కలిసి పని చేయండి అని. అందుకే నీ దగ్గరికి వచ్చిన. వాడికి బొట్టు చదువు రాదు. ఓ అంటే నా కూడా రాదు. సరే, ఒకసారి వచ్చి అయ్యా మా బంధువులంతా వచ్చినారు ఇంటికి, కాబట్టి నీ రూమ్లో ఉండి ఆ బల్బు ఇస్తావా అని అడిగా. రూమ్లో బల్బు ఉంది, కరెంట్ బల్బు.
మా ఇంట్లో చాలా చీకటి. సరే తీసి ఇచ్చానంట, పెట్టుకోవాలి ఆయన బంధువులంతా వచ్చి. ఆ బల్బ్ పాటు పెట్టేసి దానికి ఒక దారం కట్టేసి దూరంగా ఏం కట్టేసి ఒక దారం పెట్టాడు, కట్టేసి చూస్తే ఎలగలేదంట. అది పరిగెత్తుకొని మళ్ళీ వచ్చినంట. అయ్యా అన్నగారు అది ఎలగనే లేదండి. అరే మంచి బల్బ్ ఇస్తుంది కదా, సో పద చూస్తాం పదాన్ని చూస్తే దారం కట్టినాడు. బల్బ్ ఏం కట్టినాక దారం కట్టినాడు. ఆడ స్తంభం లేదు, కరెంటు తీగులు లేవు ఎక్కడ. చూసారా, అంత చిక్కోడు. అట్లా చిక్కోని దేవుని జతపని వాడిగా ఇచ్చాడు. అర్ధగంట సేపు చెప్తా అంట. ఇది లూకా సువార్త, ఇది మార్కు సువార్త, ఇది మత్తయి సువార్త, ఇది యోహాను సువార్త. అటు పోతాంట గేట్ కాడికి మళ్ళీ వస్తాడంట. అయ్యా ఇదేం పుస్తకం అంటాడంట. ఈ నీళ్ళు రంగు ఉండేది ఏ పుస్తకం, ఈ పచ్చ రంగు ఉండేది ఏ పుస్తకం, ఇది ఉండే చెప్తే కదా. మళ్ళీ ఒకసారి చెప్తాడంట. మళ్ళీ గేట్ కట్టు మళ్ళీ అవుతాడంట. అయ్యా అయ్యా ఎర్ర రంగు ఉండేది ఏ పుస్తకం అంటాడు. అంత తిక్కోడు. అది మసీదు కాదు, గుడి కాదు, హిందువులో మఠం కాదు. పరిగెత్తిపోతాంట లోపలికి పోయి అందరికి ఇస్తూ ఉంటాడంట డబ్బులు. చూసారా, ఇవన్నీ అమ్ముకురావు అంటే సువార్తలు అన్నీ ఇస్తారు. ఆవులా ఏమో అంత అమ్ముకొని వస్తాడు. వాళ్ళు అడుగుతారంట, యేసులో నమ్మకం నువ్వు ఎట్లుంటుంది? నేను యేసులో నమ్మకం ముందు గాడిలో, యేసులో నమ్మకం ముందు గాడిను అంటే మేము యేసులో నమ్మలే, మేము కూడా గాడిలేమా? మేము కూడా గాడిలేమన్నా? మీ కథ కాదయా, నా కథ చెప్తాను. నేను యేసులో నమ్మకం ముందు నేను గాడిను. సరే, వాళ్ళంతా గుర్రు అంటారంట. అప్పుడు భక్సింగ్ గారు పోయి వాళ్ళని మెత్తగా మంచిగా చెప్పి, అయ్యా ఇప్పుడు నమ్మకుండా ఆ విధంగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు నమ్ముకున్నాడు, దేవుడు బిడ్డ అయినా నచ్చ చెప్పిపోతాడు. పిచ్చి పిచ్చిగా ఉంటాడంట పుస్తకాలు. చూసారా, అంత తిక్కుకోండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులు మనం ఏర్పాటు చేసుకున్నాడా? తిక్కుని ఏర్పాటు చేసుకున్నాడు. ఏరివారిని ఏర్పాటు చేసుకున్నాడు. పాపాత్మలైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అట్లా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? మంచి జ్ఞానం లేరా, తెలివైన లేరా? వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేసుకోలే? వాళ్ళకి దేవుని ప్రేమ తెలుసు. అందుకే దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలి. నశించిన దాన్ని, నశించిపోయిన నిన్ను నన్ను, నశించిపోయిన నన్ను నిన్ను ఏర్పాటు చేసుకోవాలి. పాపంలో పతనం అయిపోయి నెమ్మది లేని స్థితిలో ఉండగా, ఎవరు ఆదరించలేని స్థితిలో ఉండగా, దిక్కుమాల స్థితిలో ఉండగా చూసారా, ఆయన వచ్చి, నా బిడ్డ ఎవరు నిన్ను ప్రేమించలేదా? ఎవరు ప్రేమించలేదు ప్రభు. అందరూ నన్ను, ఇంట్లో వాళ్ళు కూడా వెలివేసిరు ప్రభు, మా తల్లిదండ్రులు కూడా వెలివేసిరు ప్రభు, అన్నదమ్ములు వెలివేసిరు ప్రభు. అవునా, బంధువులు కూడా ఎవరు బంధువులు కూడా రానివ్వడం లేదు ప్రభు. ఎందుకంటే వెలివేసి ఏం చేస్తాం ప్రభు? నేను పచ్చి తాగిపోతున్న దుర్మార్గం, దొంగను పాపాత్మ, అందుకే నన్ను అంతా ఎలివేసిరు ప్రభు. అవునా, సరే, అందరూ వెలివేసిన నేను నిన్ను ప్రేమిస్తాను రాజు అని చెప్పి వానికి దేవుని ప్రేమను చూపిస్తాడు ప్రభు. అదే నశించిన వారిని వెదకి రక్షించుటంటే అదే. వానికే తెలుసు ఇంకా యేసు ప్రభు ప్రేమ, ఇంకెవరికి తెలియదు. కనుక ఆ వ్యక్తుల నుంచి వచ్చే ఆరాధన అంత అద్భుతంగా ఉంటుంది. నా ప్రభువా, నా దేవా, పాపంలో పతనమైపోయిన నన్ను వెతికి రక్షించినవే నాయనా, నీ వంటి దేవుడు ఇంకెవరు లేరు ప్రభువా అని ఆరాధన చేస్తామంటే సమాజం అంతా కూడా ఎంతో సంతోషంగా గంతులు వేసేదిగా ఉంటుంది. వారికే దేవుని ప్రేమ ఎటువంటిదో తెలుసు. నేను నీతిమంతుల కొరకు రాలే, ఎవరి కొరకు వచ్చినా? పాపుల కొరకే వచ్చిన. పాపికే తెలుసు దేవుని ప్రేమ ఎటువంటిదో. చూసారా, నీతిమంతులకు తెలీదు, నీతిమంతులకు తెలియదు. ఆ పాపునికి మాత్రమే తెలుసు ఆ ప్రభు ప్రేమ ఎటువంటిదో. నేను పాపుల్లో ప్రధానుణ్ణి అంటాడు. ఎవరో? పౌలు అంటాడు, పాపుల్లో ప్రధానుడు.
ఆయనకే తెలుసు దేవుని ప్రేమ ఎటువంటిదో. ఇంత పాపాత్మని, ఇంత దుర్మార్గుని ఎంతోమంది చంపేశాను, కుటుంబాలను నాశనం చేసినాను, నన్ను ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నాడు ఈ ప్రభువు? అవును, అటువంటి వాళ్ళే కావాలి. ఆ పాపాత్ముడే ఇంటికి పోతున్నాడే, ఈ పొట్టోని ఇంటికి పోతున్నాడే. ఎవరు? జక్కయ్య. పోయి పొట్టోని ఇంటికి పోతున్నాడే, పచ్చి పాపాత్ముడే, అన్యాయస్తుడైన జక్కయ్యనే. అవును, అటువంటి వాళ్ళే కావాలి. ఆయనకు అటువంటి వాళ్ళే కావాలా? నీకు నాకు కూడా అటువంటి వాళ్ళే కావాలా? యేసుప్రభువే కావాలి. చూసారా? కాబట్టి నువ్వు నేను యేసుప్రభువును వదిలిపెట్టను, ఆయన నిన్ను నన్ను వదిలిపెట్టడు. ఎందుకంటే ఆ ప్రేమ బంధం అటువంటిది. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడ దేని బట్టి మనం అతిశయిస్తున్నామో ఒకసారి పరీక్షించాలి. మనం అతిశయించేది కూడా మనకు తెలియదు. చూడ ఎట్టుందో, ఎంత మోసకరమైన హృదయం మంది. నేను ఫలాని విషయంలో అతిశయిస్తున్నాను అనేది కూడా మనకు తెలియదు అనమాట. అంత గుడ్డితనంలో ఉంటాం మనం, అంత మూర్ఖత్వంలో ఉంటాం. సరే, నన్ను దీనునిగా చేయగలవా, నన్ను దీనునిగా చేయగలవా, దీనునిగా చేయ అని చెప్పి మనం ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు కృప మనకు ఉంటుంది. మనకేముంటుంది? ప్రభు కృప మనకు ఉంటుంది. నేను బాగున్నానులే, వాళ్ళకంటే బాగున్నానులే, వీళ్ళకంటే బాగున్నానులే, వాళ్ళే పనికిమాలోళ్ళు, వాళ్ళే అట్లా వాళ్ళు, వీళ్ళే ఇట్లా వాళ్ళు అనుకోని రొట్టెలో రసంలో పాలు పొందితే నెత్తికి తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? నెత్తికి తెచ్చుకుంటావు శాపం. సరే, వారి అందరికంటే పనికిమాలిన వాడు. నేను ఇంట్లో ఉండడానికి కూడా నేను యోగ్యుని కాదు, మీ నామం నా పెదవుల గుండా ఉచ్చరించడానికి కూడా నేను యోగ్యుని కాదు. హృదయమాన నువ్వు రావాలి ప్రభు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు, తను తాను హెచ్చించుకోడు, తగ్గించుకోడు. అది హృదయంలో జరిగే కార్యం. కొంతమంది పైకి బాగా తగ్గించుకున్నట్లే ఉంటారు. బాగుండాలి పైకి బాగా తగ్గించుకోవాలి. హృదయంలో చాలా గర్విష్ఠులు వాళ్ళు. విషయారా, హృదయంలో చాలా గర్విష్ఠులు వాళ్ళు. కడుపులో అబ్రహాం జోసెఫ్ గారు ఉండేవాడు. రైట్ అంటాడు అన్నమాట. ఏమా అలాగనా? ఏం బయట వస్తాడైనా మట్టి అంతా తీసి ఆ గేట్ గడై బాగా డ్రెస్ బాగా వేసుకొని బాగా గిఫ్ట్ చూసుకుంటా పోతా ఉంటాం కదా. యంగ్ మ్యాన్గా ఉన్నాం, చూసుకుంటా పోతాం. అప్పుడే గమనిస్తాడు, ఇట్లా అంటాడు. అప్పుడే గుర్తుపడతాడు, ఓ డ్రెస్ మంచి డ్రెస్ వేసుకొచ్చినాడు, చూసుకుంటున్నాడు బా. ఆ పాల తీసుకో, గోళం తీసుకో, ఆ గేట్ కొనమంటే అంతా ఆ గేట్ కడే కావాలించే పైన కిందంతా పోసుకొని అంతా దుమ్ము దులికి అంతా అయిపోయి గలీజ్ అయిపోయి బట్టలంతా కూర్చోబో మీటింగ్లో అంటాడు. ఎందుకట్లా అంటే గర్వం ఉంది రవిలో. మంచి డ్రెస్ వేసుకుంటే కూడా గర్వమే కదా. వాళ్ళంతా చూడు ఎట్లా డ్రెస్ వేసుకున్నారు, నేను చూడు ఎట్లా డ్రెస్ వేసుకున్నారు. వాళ్ళకంటే నేను ఏమనుకుంటా, వాళ్ళు కూడా తీసిస్తే పోలే, గర్వం తగ్గదు. ఆ మనసు ఉండదు మనకు. మళ్ళా ఆ మనసు ఉండదు. మనసు మళ్ళా పోయినాం అనుకో, ఏం చెక్క అంటాడు. మళ్ళీ ఏదో పని పెట్టుకుంటాడు అనుకుంటాడు. నేను వేసిన బట్టి అదంతా తీసుకొచ్చాడే. మైండ్ ఏమన్నా తిక్కబట్టిందా లేకుంటే ఏమైనా ఆయన మనసులో అనుకుంటా. మనసులో అనుకుంటే కూడా ఆయనకు తెలుసు. మొహం మాడుస్తుంది కదా, మొహం మార్చుకుంటాం కదా, పనులు కొంచెం గుడ్లు ఉంటాం కదా, అన్నీ గమనిస్తూ ఉంటాడు అనమాట.
అన్నీ తీసుకొచ్చి ఆడ సరిగా ఏమో దాని అంతా పోసుకుంటా వచ్చేది ఆడ వేసేది కావాలంటే రే నీకేం చెప్పినా నేను ఆడేమని చెప్తే రోడ్ అంతా పోసుకుంటా పోతావాడ తీసి ఒకే వేసాడు మేడం మీద తిరిగిపోతుంది ఓ కూర్చోడం ఆయన దగ్గర దెబ్బలు తిన్న వాళ్ళంతా సేవకులే ఎవరు ఆయన దగ్గర దెబ్బలు తిన్నారో వాళ్ళంతా ఏమైనారు సేవకులే తిన్నారు నీతి మంత్రులు గద్దించడం నాకు తైలాభిషేకం అంటే అభిషేకం నేను రోజు వేయండి ఎక్కడ ఉందన్నమాట ఎక్కడ ఉందిలే అది కూడా నువ్వే చెప్పు మేము ఏదో వచ్చినాం ఈరోజు నాకు ఊరికి ఎందుకు నువ్వు పని పెడతావు టైం కూడా అయిపోతుంది ఆకలి వెళ్తాను చెప్పు ముగించాను త్వరగా అనేది ఉంది మనకు లోపల చదువు అయిపోయిన ముగిస్తాను మనకు అందరికి భోజనం ఉంది కదా కాబట్టి సమృద్ధి అయిన భోజనం ఉంది కాబట్టి ఏం భయం లేదు 3 గంటల వరకు ఏం కాదు పుల్లు పట్టదు ఆకలి అయ్యే కొద్దికి బాగా పుల్లు పడుతుంది మేత నేను 4 గంటలకు 5 గంటలకు తింటాను అనమాట సాయంత్రం పూట బాగా ఆకలి అయితే ఇంకా బాగా పుల్లు తినచ్చు నీతి మంత్రులు గద్దించడం నాకు ఎక్కడమ్మా వెరీ గుడ్ భలే ఉంటారే చదవండి 141 నీతి మంత్రులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం నేను నాకు అభిషేకమును తోసివేయకుందును కింద ఇంకో మాట్లాడారు చూసా వారి దుష్టక్రియలను చూచి తప్పక ప్రార్థన చేయుచున్నాను నీతి మంత్రులు వారు నన్ను కొట్టడం నాకు ఉపకారం వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకము నేను నాకు అభిషేకమును తోసివేయకుందును గాక వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను చూచి ప్రార్థన అంటే నీతిమంతులు మన దుష్ట క్రియలు అంటూ ఉన్నాడు ఏంటి వాళ్ళు నీతిమంతులే వాళ్ళు కూడా శరీరంలో ఉన్నారు వాళ్ళు కూడా ఎట్లున్నారు వాళ్ళు కూడా శరీరంలో ఉన్నారు వాళ్ళు కొన్ని చెడ్డవి మనకు కనపడుతూ ఉంటుంది వాళ్ళు చెడ్డవి మన లోపలికి మనకు కనపడుతూ ఉంటుంది చూసారా అటువంటి టైంలో మనం ఏం చేయాలి వాళ్ళ కొరకు ప్రార్థన వారి దుష్ట క్రియలను బట్టి నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను కనుక దావీదులో దుష్ట క్రియలు లేవా సౌలులో దుష్ట క్రియలు లేవా నీతిమంతులే దేవుని చేత అభిషేకింపబడిన వారే సంవత్సరంలో దుష్ట క్రియలు లేవా చూసారా వాళ్ళు నీతిమంతులే దేవుని నమ్మిన వాళ్ళే చూసారా మానవులు మాత్రం మనలో కూడా అక్కడ ఉంటాయి చూసారా ఇతరులు మనం ప్రేమతో గద్దించినప్పుడు కోప్పడకూడదు మన మేలు కొరకే వాళ్ళని క్షమించు మనం తగ్గించుకోవాలి అత్యపడ నాకు తగదు అత్యపడవలసి వచ్చింది నాకు ప్రత్యక్షత గురించి చెప్పు పౌరు చెప్తాను ఎక్కడ అతిశయమో దేని బట్టి అతిశయమో సరే దేని బట్టి అతిశయమో రాత్రి భోజనం చేశాడు చూడన్నా సందంలే డామేజ్ చేసుకుని నేను కొంచెం కూడా లోపడతానా అని బోర్డులో వాడు చెప్పి గంటేశ్వరు బాధపడి కొంచెం కూడా లోపడతానా ₹1 కట్టం కూడా తీసుకోలేదా నేను ఆయన ఎంత గర్వం ఉందన్నా పర్వాలేదు ఆయన పర్వాలేదు దాని గురించి నేను బాధపడదు ప్రభు కార్యం చేస్తాడు సెలవు కార్యం జరిగిస్తాడు ప్రభు దగ్గర తగ్గించుకో ప్రభు నిన్ను హెచ్చిస్తాడు దేవుని పని మాత్రం చేసుకుంటూ పోతుంది దేవుని పని అంత ఎత్తిపోయింది నా కథ అట్టనద్దు వచ్చేసే నా దగ్గరికి ధర్మం వచ్చేసి మంచిగా దేవుని పని చేస్తాం సరే నేను వస్తాను కనుక ఇంటిలో భార్య భర్తల మధ్యలో ఏముంటుందండి ఐక్యత ఉండదు చూసారా నా మాట నెగ్గాలంటా ఉంటే అమ్మగారు ఆదికాండంలోనే చెప్పినాడు ఏమని అతడు నిన్ను ఏలును
అది మాత్రం కుదరదు. ఆమె ఏలును అని పెట్టుకోవాలి. ఏమన్నాడు? ఇద్దరిని ఏలేది ఎవరు? దేవుడు. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో నెక్స్ట్ ఏం చెప్పాడు? చదవండి. అతడు నిన్ను ఏలును. బాగా చెప్తావే. అతడేమి నన్నే లేదు. అతడేమి ఏం తెలివిదా, జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? అతడేమి నన్నే లేదు. నేను అతని ఏలల్లా, నేను అతనే ఏలల్లా. ఏది ఏమవుతుంది? కుటుంబం బద్దలైపోతుంది. అవునా కదా? భార్యకి శిరస్సు ఎవరు? చెప్పగట్టుగా. భార్యకి శిరస్సు ఎవరు? భర్తకు శిరస్సు ఎవరు? భార్య. సరిపోయలేదు. క్రీస్తుకు శిరస్సు ఎవరు? తండ్రి అయినా దేవుడు. ఎక్కడ మాట చూడు, దేవుడు వాక్యం ఉండేది నువ్వు చెప్పేది, నేనే వేరే చెప్పడం లే. కొరింథీయులకు రాసిన పత్రికలో చదువునైనా మొదటి కొరింథీ 11వ అధ్యాయం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం చదువునైనా. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియో, స్త్రీకి శిరస్సు పురుషుడనియో, క్రీస్తునకు శిరస్సు దేవుడనియో. చూసారా? ఎవరండి శిరస్సు? శిరస్సు. ఇంటికి శిరస్సు, భార్యకు శిరస్సు, స్త్రీకి శిరస్సు పురుషుడు. చూడవచ్చు చెడ్డోళ్ళు ఎట్లా వాడు. నేనే శిరస్సు. ఒక ఆమె వచ్చిందంటే భక్తులు, ఆయన శిరస్సే, నేను మెడగా ఉంటాను బ్రదర్, నేను మెడగా ఉంటాను. ఆయన శిరస్సే మా భర్త, కాదని లేదు. మెసేజ్ అయిపోయినాక ఆమె వచ్చిందంట. చూసాడా? ఆయన నాకు శిరస్సే, కానీ నేను మాత్రం ఆయనకు ఎట్లుంటా? మెడగా ఉంటా. కాబట్టి నేను ఎట్లా తిప్పితే అట్లా